హే హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మీకు విషయం చెప్పాలి. అది వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎగ్జామ్స్ ఉండడం వల్ల అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడతాను. ఇంకా అలా కాలేజ్కి వెళ్ళగానే మాకు ఏం ఎగ్జామ్ కూడా మర్చిపోయాము. మెయిన్ ఏంటంటే హాల్ టికెట్ కూడా తీసుకోబోలేదు. ఇంకా కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది M2 ఎగ్జామ్ అని. ఇంకా మా వాడైతే అరుస్తున్నాడు అలా రాస్తా ఇలా రాస్తా అని. ఇంకా నేనైతే ఎగ్జామ్ హాల్ టికెట్ మర్చిపోయాను కాబట్టి ఇంక ఎగ్జామ్ సెక్షన్కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి 100 రూపీస్ కట్టి మళ్ళీ హాల్ టికెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే హాల్ టికెట్ తీసుకొని క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. క్లాస్కి వెళ్ళగానే మా వాళ్ళంతా M2 ప్రిపేర్ అవుతున్నారు. ఇంక నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా చెప్పినరా అంటే మాకే రాదురా అన్నారు. ఇంకా తర్వాత తెలిసింది వాళ్ళంతా ఏం చదువుకోలేదు, స్లిప్స్ అంతా రాసుకుంటున్నారు అని. ఇంకా సర్లేని చెప్పి ఎగ్జామ్ రూమ్కి వెళ్తుంటే మా వాడైతే గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చాడు. ఎందుకురా ఇలా చేసావంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పి అన్నాడు. ఇంక ఎగ్జామ్ రాసి బయట రాగానే మా వాడు ఎగ్జామ్ ఎలా రాసేవారు అంటే ఏం రాయలేదురా, పెన్స్ అయితే నేను దొబ్బకొచ్చా అంటున్నాడు. ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. ఇంకా మా వాళ్ళందరికీ ఎగ్జామ్ పోయిందనే బాధ కంటే ఎగ్జామ్ అయిపోయిందనే సంతోషం అయితే ఎక్కువ. అందుకే మా వాళ్ళంతా రిలాక్స్ గా ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇంకా లంచ్ బ్రేక్ కాబట్టి మెస్కి అయితే వెళ్ళాము. ఇంకా సాంబార్ రైస్ అయితే పెట్టారు. ఇంకా మా వాళ్ళంతా నాకంటే ముందు ఫాస్ట్ గా ఎగ్జామ్ రాసి తినడానికి అయితే వచ్చేసారు. ఇంకా వీడైతే 7 సెన్స్ మూవీలో లాగా వశీకరణం అయితే చేస్తున్నాడు మా ఫ్రెండ్ గాడికి. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా అయితే ఎగ్జామ్ అవ్వగానే ఫ్రీ అవ్వడానికి గేమ్స్ పెట్టుకొని అంతా ఆడుకుంటున్నారు. ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇలా ఎందుకు చెప్తానంటే నైటే మనకైతే యూట్యూబ్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసినారు మీరు. ఇంత ఫాస్ట్గా అంత రీచ్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంత తక్కువ టైంలో అంత రీచ్ రావడానికి కారణం మీరే. ఇంకా నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంక మీరు కూడా నన్ను అలానే సపోర్ట్ చేయండి, మీకైతే మంచి కంటెంట్ ఇస్తాను.